హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ కర్రీ అండి. హోటల్ స్టైల్లో మనకి టేస్ట్ ఎలా రావాలో చూసేద్దాం. చూసారా, ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసులు తీసుకుంటున్నాను. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. చూస్తున్నారా, ఈ విధంగా చికెన్ లెగ్ పీసుల వరకే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. లాస్ట్లో టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఆల్ స్పైసెస్ పౌడర్ ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు మనం పెరుగుని కూడా యాడ్ చేసుకుందామండి. చూసారా, మంచిగా మనకి లెగ్ పీసులు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులో 3 నుంచి 4 వరకు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేశాను. చూసారా, ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ వరకు నేను తీసుకొని పేస్ట్ చేసి ఈ విధంగా నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, చక్కగా ఇదంతా కూడా ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా కూడా చూస్తున్నారా, ఈ విధంగా చక్కగా మనం ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఆ పేస్ట్ అంతా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కూడా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మధ్యలో అడుగంటేస్తుంది. సో తిప్పుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసి ఈ విధంగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. చూసారా, చక్కగా ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత, అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోని తీసుకొని చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారా, ఇప్పుడు ఈ టమాటో కూడా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదంతా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేశానండి. మనం ఇందాక పసుపు, ఉప్పు, కారం, కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ లెగ్ పీసులు. ఇప్పుడు అందులోకే మనం ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాము. ఫ్రై చేసుకుని ఆనియన్స్, టమాటోస్ అంతా కూడా, ఈ మసాలా అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నామండి. చూస్తున్నారా, ఇప్పుడు వాటర్ కూడా మనం ఈ ముక్క అనేది మునిగేంత వరకు మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ వాటర్ అంతా మనకి ముక్క మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా మనకి చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఒకసారి మూత పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోవాలండి. చూసారా, మన గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్. ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా నాకు కమెంట్ చేయండి. మనకి ఇది పులావ్ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మర్చిపోకండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.